చేంజింగ్ పాయింట్కి సంబంధించి సుమారుగా 13 ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే నేను ఎమ్మెల్యే కోటకు సంబంధించిన పాయింట్ వద్ద ఉన్నాను. లైన్ చేంజింగ్ పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకపోతే కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే వాహనాలు వన్ వే మార్గంలో ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా వారంతా ఇక్కడ నుంచి ఒకవేళ నేను చూపిస్తున్న ఈ మార్గంలో వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇటు నుంచి వచ్చే వాహనాలు ముందుకు వెళ్ళి మరొక మార్గంలో లైన్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపోలో హాస్పిటల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత లేకపోతే ఫిలిం ఛాంబర్కి వెళ్ళేవారు కూడా ముందు నుంచి ఏర్పాటు చేసిన లైన్ నుంచి కూడా మనందుకు సంబంధించి ఎక్కడైతే ఈ లైన్ చేంజింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారో అపోలో ఫిలిం నగర్ సంబంధించి కూడా లెఫ్ట్ సైడు, జూబ్లీ చెక్ పోస్ట్ సంబంధించి ఎన్టీఆర్ సంబంధించిన వాడికి ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఒక మార్గానికి వెళ్లే ముందు కూడా కొంత కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఈ సైన్ బోర్డుని ఏర్పాటు చేశారు. 2 సార్లు ట్రైల్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని అవాంతరాలు, కొన్ని చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్స్ కూడా రెక్టిఫై చేశారు. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఈజీగా ఒకవేళ ఫ్లోలో వచ్చే వాహనాలు కూడా లైన్ చేంజింగ్ అయ్యేందుకు కూడా ఒకటి చోట కాకుండా ఒకటే కిలోమీటర్లో సుమారుగా ఒక 3-4 లైన్ చేంజింగ్ సంబంధించిన పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా అవాంతరాలు వెళ్లకుండా వాహనదారులు వన్ వే మార్గంలో సేఫ్గా ట్రావెల్ చేసే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వన్ వే మార్గాన్ని కూడా రూపొందించినట్టుగా చెప్పుకోవాలి. వన్ వే మార్గంలో మరొక కీలకమైన ప్రాంతం రోడ్ నెంబర్ 45. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా వాహనదారులు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి కిందకి వెళ్ళి యూటర్న్ చేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు వన్ వే మార్గాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడలంతా మారగబోతుంది. ప్రస్తుతానికైతే ఆ మార్గాన్ని పూర్తిగా వెత్తేసారు. రేపటి నుంచి బారికేడ్లు కూడా మనకు కనిపించవు. వన్ వే మార్గంలో కేవలం ఇటు 2 లైన్లు మాత్రమే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చాలా వేగంగా వన్ వే మార్గంలో జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత కన్ఫ్యూజ్ ఉన్న చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్ల వద్ద కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కాబట్టి వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రావెల్ చేసేవారు కొంత గందరగోళానికి లోనవ్వకుండా కూడా అవలీలగా ఈజీగా జూబ్లీ చెక్ పోస్ట్ మార్గానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.